నైటింగేల్ నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్ నాయుడు ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు శాంతిరాజు ఆధ్వర్యంలో నెల్లూరులోని నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలోని ప్రైవేట్ నర్సింగ్ స్టూడెంట్స్ సమస్యలు పరిష్కారం కావాలంటే కనీస వేతనాలు కానీ, శ్రమ దోపిడీ వంటివి సమస్యలు పరిష్కారం కావాలంటే నర్సింగ్ కౌన్సిలింగ్ పనిచేయాలని తెలిపారు. కె ప్రణవ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏ హేమంత్, సెక్రటరీ కె జానకి రామన్, జాయింట్ సెక్రటరీగా ఎం నాగమణి, ట్రెజరర్ విష్ణు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎండి అమీర్, ఎస్ గంగాధర్ నియమించారు. వర్క్ చేస్తున్న నర్సులు వాళ్ళ ఆరోగ్య భద్రత మరియు ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే దేశంలో సైనికులు బోర్డర్లో ఎలాగైతే సైన్యంగా ఉంటారో అలాగున మన హాస్పిటళ్లలో నర్సులు అంత ప్రాధాన్యత ఇవ్వాలి. నర్సింగ్ స్టూడెంట్స్కు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తగిన ఏదైతే కేటాయించిన ఫీజు ఏదైతే ఉందో ఆ ఫీజు మార్కే చెల్లించుకోవాలి. అంతవరకే ఇంకెక్కువ కూడా తీసుకోకూడదు. అదేవిధంగా ఈ క్వాలిఫైడ్ నర్సులు ఎవరైతే ఉన్నారో హాస్పిటళ్లలో వాళ్ళని మాత్రమే ఎంచుకోవాలి. అన్క్వాలిఫైడ్ వాళ్ళని తీసుకోకూడదు. ఇవన్నీ లేనిచో పెద్ద ఎత్తున యుద్ధమాలకు సిద్ధంగా ఉంటాం. ఇట్లు కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు ఏ శాంతిరాజు. ఓకేనా. ఫ్లోరెన్స్ నైటింగేల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. అలాగే నర్సింగ్ స్టూడెంట్స్కి, అలాగే నర్సింగ్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి మేము ఎప్పుడు వాళ్ళు వెనకుండి పోరాడుతూ ఉంటామని, నర్సింగ్ స్టూడెంట్కి ఫీజు రియంబర్స్ ద్వారా కానీ, నర్సింగ్ చేసే ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్లో వాటిలో జాబ్ రియంబర్స్ కానీ ఇట్లన్నిటికీ మేము తోడుంటామని మేము చెప్తున్నాము. అట్లాగే స్టూడెంట్స్కి ఇబ్బంది అయినా కూడా, అలాగే నర్సింగ్ చేసే ఉద్యోగాలు చేసే నర్సెస్కి కూడా ఏ ఇబ్బంది ఉన్నా మాకు చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాము. అట్లాగే ఏదైనా కూడా మేము వెనకుండి ప్రోత్సహిస్తాము ఈ స్టూడెంట్స్ వరకు. నర్సింగ్ క్వాలిఫైడ్ నర్సెస్కి అలాగే జాబులు ఉండాలిగా నేను కోరుకుంటున్నాము. అట్లాగే అన్క్వాలిఫైడ్ నర్సెస్ ఉంటారు కదా, వాళ్ళని హాస్పిటల్లో పెట్టుకొని క్వాలిఫైడ్ నర్సెస్ని బయట పెట్టేసి ఖాళీగా ఉన్నారు. వాళ్ళ కోసం మేము ఎంతైనా పోరాడగలం. అట్లాగే నర్సెస్కి కూడా రెస్పెక్ట్ అనేది ఉండాలి. నర్సు ఏమో తక్కువేం కాదు, ఒక ఈక్వల్ టు డాక్టర్ లాగే. ఒక హాస్పిటల్లో హార్ట్ ఆఫ్ ది హాస్పిటల్ ఎవరంటే ఒక నర్సే. ఎందువల్ల అంటే డాక్టర్ తర్వాత నర్సు ఉండాలి. కానీ నర్స్కి ఇప్పుడు రెస్పెక్ట్ లేదు, ఏమీ లేదు. మేలు ఫీమేల్ అనేదే కాదు, ఎవరికైనా ఆల్ ఆర్ ది ఈక్వల్. ఇట్లు మీ జిల్లా అధ్యక్షుడు కె ప్రణవ్. ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయిన భాస్కర్ నాయుడు గారికి, మరియు కర్నూలు డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ అయిన శాంతిరాజ్ గారికి, మరియు నెల్లూరు డిస్టిక్ ప్రెసిడెంట్ అయిన కె ప్రణవ్ గారికి ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటూ, మరియు ఈరోజు మనం ఇలా సన్నివేశం అవడానికి ముఖ్య కారణం ఏమిటంటే నర్సింగ్ మరియు నర్సెస్ యొక్క బాధ్యతలు మరియు వాళ్ళ యొక్క హక్కుల గురించి పోరాటంపై మనం ఇలా సన్నివేశం అయ్యాం. ముఖ్యంగా నర్సెస్ మరియు నర్సింగ్ వాళ్ళు ఒక హాస్పిటల్ యొక్క బ్రెయిన్ అండ్ ది హార్ట్ అని ఎందుకు అంటున్నామంటే, ఒకవేళ బ్రెయిన్ ఫంక్షన్ నిలిచిపోయినా కానీ హార్ట్ అనేది హాస్పిటల్ని రన్ చేయగలుగుతుంది. అదే హార్టే కన్నా డిస్ఫంక్షన్ అయినట్లయితే హాస్పిటల్ ఎలా రన్ అవుతుంది? మరియు స్టక్ అయింది సార్, కొంచెం ఆపు. నర్సింగ్ అసోసియేషన్ అనేది 1947లోనే ప్రారంభమైంది. ఇది ఐఎన్సి ప్రకారం, ఇండియన్ నేషనల్ కౌన్సిల్ అనేది లా ప్రకారం ప్రకటించబడింది. ఇలా చాలా అన్యాయాలు జరుగుతుంది. దాదాపు 2005లోనే ఇండియన్ ఎథిక్స్ అనే వాల్యూస్పై పోరాటం జరిగింది. ఇలా ఎలాంటి అనారితాలు
అవును జరిగినా మేము ముందుండి పోరాడతామని తెలియజేస్తున్నాము. ఇట్లు సెక్రటరీ కె జానకిరామ్. అందరికీ నా ధన్యవాదాలు. నాకు ఈరోజు ఆపర్చునిటీ దానికి నేను మాట్లాడాలనుకుంటున్నాను. నర్స్ అనేది హార్ట్ ఆఫ్ ద హాస్పిటల్. దేర్ ఈజ్ నో రెస్పెక్ట్ ఇన్ ద హాస్పిటల్. నర్సెస్ నో శాలరీ ఇంక్రిమెంట్. మేము ఇంత కష్టపడి ఇక్కడ చదువుకొని ఇక్కడ లక్షలు ఖర్చు మేము చదువుకొని హాస్పిటల్కి వెళ్తే 17,000 పర్ మంత్ మాకు సరిపోదు. మేము ఇక్కడ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళాలి. ఒక మా ఫ్యామిలీని చూసుకున్నాక ఎవరు లేరు. మా కోసం మీరు పోరాడాలి. నర్సింగ్ అసోసియేషన్ లీడర్స్ అందరూ గుర్తించుకొని మా కోసం మీరు పోరాడండి. కావాలంటే స్ట్రైక్ కూడా చేద్దాం. ఇక్కడ చదువుకొని మనం అదర్ కంట్రీస్ చేయాల్సిన ఏముంది? నా భారతదేశం పుట్టినాం, భారతదేశం కోసం సేవ చేస్తాం. ఇంకో స్టేట్ నుంచి మనం నర్సెస్ తెచ్చుకోవాల్సి వస్తుంది. కర్మ ఉంది మాకు ఇక్కడ. ఎందుకు తెచ్చుకోవాలి? ఇక్కడే ఉన్నాము, ఇక్కడే జాబ్ చేస్తాము, ఇక్కడే శాలరీ ఇంక్రిమెంట్ చేయండి. రెస్పెక్ట్ లేదు నర్సెస్కి. ఏం నర్సెస్ అంత చులకనగా ఉందా? దెర్ ఈస్ నో రెస్పెక్ట్ ఇన్ ద హాస్పిటల్. వై నాట్? ఎందుకు లేదు రెస్పెక్ట్? అంత చులకనా నర్సెస్ అంటే మీకు? మాకు నర్సెస్ రెస్పెక్ట్ కావాలి, శాలరీ ఇంక్రిమెంట్ కావాలి, మా ప్రతిదీ కావాలి ఇక్కడ నర్సెస్కి. కాలేజీలో చూస్తే కాలేజీలో రెస్పెక్ట్ లేదు నర్సెస్కి. ఏమనుకున్నారు అసలు నర్సెస్ అంటే? హార్ట్ ఆఫ్ ద హాస్పిటల్ నర్సెస్. నో రెస్పెక్ట్. ఏం పెడుతుంది నర్సింగ్ అసోసియేషన్ శాంతిరాజు గారు బాగా మాట్లాడినారు. సార్ ఇది మేము మనవి చేసుకుంటున్నాం. మేము ఇక్కడ నర్సింగ్ చేస్తున్నాము, ఇక్కడ ఇండియాలో నర్సింగ్ చేసి బయటకు వెళ్ళి చేయాల్సినంత అవసరం మాకు లేదు. మీరందరూ మనసులో పెట్టుకొని, గవర్నమెంట్ మనసులో పెట్టుకొని మా కోసం శాలరీ ఇంక్రిమెంట్ చేస్తారని. ప్రైవేట్ హాస్పిటల్లో నర్సెస్కి, గర్ల్స్ నర్సెస్కి అసలు నో రెస్పెక్ట్. ప్రైవేట్ హాస్పిటల్లో గర్ల్స్కి నో రెస్పెక్ట్. నర్సెస్ అంటే చులకనగా చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్సెస్ అనేది హార్ట్ ఆఫ్ ద హాస్పిటల్. డాక్టర్స్ ఏముండదు, డాక్టర్స్ జస్ట్ చేసి వెళ్ళిపోతారు అంతే. మిగతాదంతా మేమే చూసుకోవాలి. మాకు అసలు రెస్పెక్ట్ అనేది లేకుండా పోతుంది హాస్పిటల్లో. ఇంకోటి అంటారు, మేము కాలేజ్ చదివేటప్పుడు ఒక విషయం అంటారు, మీరు ఇక్కడ కాకపోయినా మీరు అదర్ కంట్రీస్కి వెళ్ళి చేసుకోవచ్చు అంటారు. అదర్ కంట్రీస్ చేసుకున్నాం, అక్కడే చదువుకుని అక్కడే చేసుకోం. మేము ఇక్కడికి వచ్చి చేసుకున్నాం. ఇక్కడ చేసి అక్కడికి పోవాల్సిన అవసరం ఉందా? నేను భారతీయుడిగా నేను అది అసలు మేము మనవించుకోవట్లేదు. అసలు ఒక భారతీయుడిగా ఇక్కడే చేసి ఇక్కడే ఉండాలని మా తపన. మేము బయటికి వెళ్ళి 1 lakh శాలరీ తీసుకుని అక్కడ చేసే బదులు అక్కడే చదువుకుని అక్కడే ఉండిపోవా? ఇక్కడ పుట్టాల్సిన అవసరం ఏముంది? థ్యాంక్ యూ సార్. మీరు మనవి చేసుకుని చూడాలని చెప్పి నర్సింగ్ అసోసియేషన్ లీడర్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అధినేత శ్రీ భాస్కర్ నాయుడు గారికి మరియు కర్నూలు జిల్లా ఫ్లోరెన్స్ నైటింగేల్ అయినటువంటి శ్రీ శాంతిరాజు గారికి మరియు నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడైనటువంటి కె ప్రణవ్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి ఏమనగా ఫ్లోరెన్స్ నైటింగేల్ హక్కులు, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అనేది సరిగ్గా జరగటం లేదు. ఎందువల్లంటే నర్సెస్ అనేది సింపుల్గా చెప్పేస్తున్నా, నర్స్ అనేసి సింపుల్గా నర్స్ అనేది ఒక వాక్యంలో వచ్చేస్తుంది, కానీ వాళ్ళు పడే కష్టం తపన అనేది ఎవరికి తెలియనట్టు. ఇక్కడ చదివి అదర్ కంట్రీస్ పోయి వర్క్ చేయడం వల్ల ఒక మనీ ఆదాయం కానీ మనసులో అనేది ఏం లేదు. నాకు అర్జున ఇంకో 2 వాక్యాలు చెప్తాను సార్. ఫస్ట్ నర్సెస్ కొరకు వస్తే నర్సెస్కి అనేది ఉద్యోగ భద్రత లేదు. క్వాలిఫైడ్ నర్సెస్ అనేది హాస్పిటల్లో లేదు. లేకపోతే సరైన నర్సెస్ తగినటువంటి ఇన్కమ్ అనేది హాస్పిటల్స్ లో ఇవ్వడం లేదు. దాని కొరకు నా నర్సింగ్ స్టూడెంట్స్ ఇక్కడ చదివి ఫారిన్ కంట్రీస్కి పోవాలని వాళ్ళ యొక్క మైండ్ లో ఫిక్స్ అయ్యారు. దీన్ని తగ్గించుకోవాలని మా యొక్క లీడర్షిప్ ని కోరుకుంటున్నాము. ఇంకా నర్సింగ్ స్టూడెంట్స్ కొరకు వస్తే ఫీజుల విషయానికి వస్తే ఎంత ఫీజెస్ అయితే ఉందో సరిపడే ఫీజెస్ మాత్రమే కట్టించుకోవాలి. ఎక్కడైతే కాలేజెస్ లో దానికంటే ఎక్కువ ఫీజులు కట్టించుకుంటున్నారు. అసలు మీ యూనియన్ విధి విధానాలు చెప్పండి. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏంటి మీ యూనియన్ సంబంధించి? మా యూనియన్ ముఖ్య ఉద్దేశం
ఎవరైతే నర్సులు ఉన్నారో, నర్సింగ్ విద్యార్థులు ఉన్నారో, అండ్ ఇప్పుడు హాస్పిటళ్లలో అన్క్వాలిఫైడ్ నర్సెస్ ని పెట్టుకొని వాళ్ళు పని చేయించుకుంటా ఉన్నారు హాస్పిటల్ వాళ్ళు. అలా కాకుండా క్వాలిఫైడ్ నర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ హాస్పిటళ్లలో తగిన క్వాలిఫైడ్ చదువుకున్న వారు, ఎడ్యుకేటెడ్ గా ఉన్నవారు, క్వాలిఫై ఉన్న వాళ్ళు మాత్రమే హాస్పిటల్లో వర్క్ చేయాలి. ఇప్పుడు వాటర్ చుట్టూ ఎంతమంది సైనికులు ఉంటారు కదా, అలాగే మన హాస్పిటల్లో నర్సింగ్ అనే ఒక పాత్ర అనేది ఎంతో ముఖ్యంగా పోషిస్తూ ఉంది. డాక్టర్ బ్రెయిన్ అయితే హార్ట్ అనేది నర్సెస్, హార్ట్ లేని వర్క్ చేయదు బాడీ. కాబట్టి నర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే శాలరీస్ కూడా ఇన్కమ్ పెంచాలి, వాళ్ళకు భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత వాళ్ళకు. అలాగే వాళ్ళకు ఏ సమస్యలు ఉన్నా హాస్పిటల్లో వాళ్ళకి హెల్త్ చెకప్ల కాడ నుంచి ప్రతి ఒక్కటి హాస్పిటలే తీసుకోవాలి. అలాగే స్టూడెంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్లకు ఏ ఫీజు అయితే కేటాయించుంటారో ఎగ్జామ్ ఫీజులు, లైక్ ఆ ఫీజుల వరకే అమౌంట్ తీసుకునే వాళ్ళు. దానికి మించి అమౌంట్ తీసుకుంటే పెద్ద ఎత్తున యుద్ధమాలు చేస్తాం. రాజీ లేని పోరాటానికి మా నాయకులు మేము కలిసి యుద్ధమాలు చేస్తాము. ఇట్లు కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడిని. నా పేరు ఏ శాంతిరాజు. అవును, ఇప్పుడు పక్క రాష్ట్రం నుంచి నర్సులే మన ఆంధ్రాలో తెచ్చుకుంటున్నారు. దాని మీద మీరు ఏం పోరాటం చేయాలనుకుంటున్నారు? కేరళ నుంచి అడ్మిషన్ నర్సుల ట్రైనింగ్, కోచింగ్ నర్సింగ్ ట్రైనింగ్ ఇస్తున్నారు మన వాళ్ళు. దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఆంధ్రప్రదేశ్లో నర్సులు లేరా అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సెస్ ని అట్లా పట్టించుకోవట్లేదు. మెడికల్ ఫీల్డ్ అంటే తక్కువ చేస్తున్నారు. అదే డాక్టర్స్ కే రెస్పెక్ట్ ఇస్తున్నారు. బీపీటీ లేదు, నర్సింగ్ లేదు. కేరళ నుంచి నర్సులు వస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో నర్సింగ్ చదివే వాళ్ళు లేరా, నర్సులు లేరా, పనిచేసే వాళ్ళు లేరా? ఎందుకంటే పక్క రాష్ట్రాలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు పక్క రాష్ట్రంలో నర్సులు వస్తున్నారు మనకి, మన ఆంధ్రాలో నర్సులు లేరా, నర్సింగ్ చదివే వాళ్ళు లేరా? నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి. ఏదైతే చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్క రాష్ట్రాలకి పోయి బతకాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఎలా అంటే శాలరీస్ పక్క రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నాయి, పక్కన దేశాలలో ఎక్కువ ఉన్నాయి. మన దేశాలలో, మన రాష్ట్రంలో 10-15 చాలని జీతాలతో నర్సులను ఇబ్బంది పెడుతున్నారు. అందుకే పక్కన రాష్ట్రాలు మన వలసగా వెళ్లాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రానికి వచ్చింది. నర్సులకు సరైన భద్రత కల్పించాలి. శాలరీస్ కూడా తగినంత శాలరీస్ వాళ్ళ క్వాలిఫికేషన్ కి. మన నర్సింగ్లకు మా ముఖ్య ఉద్దేశం పక్క రాష్ట్రాలకు వెళ్ళకోకుండా మన నర్సులకే ఇక్కడ ఉద్యోగ భద్రతను కల్పించి ఉద్యోగాలు ఇప్పించేలాగా మా యూనియన్ ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది.